నాకు 46 ఏళ్ళు ఆ తల్లి దీవెన నా కుటుంబం నేను ప్రజలు అందరం వచ్చుతాను. ఆ తల్లి ఆదిశక్తి సృష్టికర్త. గుడి లేదు, పుల్లి దీపం లేదు. ఆగో అంత చక్కని రూపం ఆ తల్లిది. మళ్ళా 4 గంటల వరకు పట్నాలు ఎత్తాము, ఏటలకు వస్తాము. సాయంత్రం 6 గంటల వరకు బోనాలు ఎత్తుకుంటాము. అమ్మవారికి శాంతి చేసుకొని మేము సంబరపడి ఆ తల్లిని శాంతించుకొని మేము కూడా నిమ్మలకుంటాం. ఇది ఆరాధిగా వస్తున్న వరంగల్ కాశుక నుండి ఇగో నా పిల్లలు నా కుటుంబము. అగో మా సాంబయ్య, ఈయన లేనిది నేను బోనం ఎత్తాను. ఎక్కడెక్కడికో సినిమాలలో ఎన్నిట్లనో ఆరి తేరినోడు. వీడు లేనిది నేను బోనం ఎత్తను. నా చేతులు నా కొడుకు ఉంటే ఆరంబడి సంసారం అది. నేను కుటుంబంతోనే వచ్చిన గత ఏళ్ళ నుండి వస్తాను, మేము చేసుకుంటాను, మా తల్లిని కోలుసుకుంటాను. మాకు ఇదే ఈడికే వస్తున్నాను. నాకు చిన్నప్పుడే అమ్మవారు వచ్చింది సమ్మవ. ఆ అమ్మవారిని కొలుచుకుంటున్నాను. ఆ అమ్మవారి పేరు మీద నేను బతుకుతున్నాను. ఆ అమ్మవారిని కొలుచుకున్న కొద్దీ నాకు ధనము, ధాన్యము, సంపాదన అన్ని రకాలుగా అభివృద్ధి చెందాను. అన్ని రకాలుగా నేను అభివృద్ధి చెందాను. కలిసిన వాళ్ళకు నేను అందరికీ తల్లిని ఉంటానన్నది. నేను ఇచ్చిన బండారితోని మోక్షం ఇచ్చింది. నేను ఇచ్చిన బండారితోని అందరూ బాగుపడ్డారు. అమ్మవారు అట్లా బండారితోని సత్యాన్ని బతికిచ్చింది. ఆ సత్యాన్ని చెప్పుకుంటే నేను బతికినాను. ఆ బండారి బలం ఇయ్యడానికి అమ్మవారి సాక్షి, అమ్మవారు ఉండడానికి జనం సాక్షి, అమ్మవారి గడ్డ మీదకి వచ్చిందని సాక్షి. అందుకోసమే మేము ప్రతి ఏటా ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి ఇదే కార్యక్రమం చేసుకొని పట్నాలు వేసుకొని జోడి ఆటలను కోసుకొని సంబరంగా సంతోషంగా అమ్మవారిని ఎదుర్కొంటాం. అమ్మవారికి పంచముగ్గులు వస్తాం. పంచముగ్గులలో అమ్మవారికి ఉగ్ర రూపంతో వస్తుంది కాబట్టి ఆ ఉగ్ర రూపాన్ని మీ ఆటలు పోసి శాఖ పోసి తియ్యటి బెల్లాలు పెట్టి సంబరంతో సంతోషంతో ఎదుర్కొంటాం అమ్మవారి వచ్చేటప్పుడు. డబ్బులు పై కూడా దొరుకుతున్నాయి.